తన ప్రమేయం లేకపోయినా తాను వెళ్ళటం వల్ల జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ఈరోజు అల్లు అర్జున్ జైలుకెళ్లారు. బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ అప్పట్లో నందమూరి బాలకృష్ణ నేరుగా ఇద్దరిని కాలిస్తే కూడా 8 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయలేదు, అసలు జైల్లో పెట్టలేదు. అసలు బేసిక్ అరెస్ట్ అని ప్రైమా ఫేసి అరెస్ట్ కూడా లేదు. దీంట్లోంచి ఆయన ఎట్లా బయటపడ్డారు, 8 రోజుల ట్విస్టులు ఏంటి, అసలు ఏం జరిగాయి అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అట్లా దీంతో పాటుగా అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఫర్దర్గా అనేది కూడా ఒకసారి వీడియోలో మనం చెక్ చేద్దాము. సరిగ్గా 25 సంవత్సరాలకి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 2024 సంవత్సరం జూన్ 3వ తారీఖున నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయి. ఆ తర్వాత జూన్ 10వ తారీఖుతో ఈ కాల్పుల ఘటనలకు సంబంధించినటువంటి కేసు మొత్తం కథ కంచికి చేరిపోయి క్లోజే అయిపోయింది. అంటే ఈ 8 రోజుల్లోనే కాల్పుల ఘటనకు సంబంధించి కథలో ఎన్నో ట్విస్టులు, డిస్కషన్లు, రకరకాల రచ్చ జరిగింది. అంటే రోజువారీగా ఏం జరిగింది అనేది బేసిక్గా మనం మాట్లాడుకుందాం. 2004 సంవత్సరం జూన్ 3వ తారీఖున హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇల్లది. ఆ ఇంటికి సత్యనారాయణ, బెల్లంకొండ సురేష్ అని ఇద్దరు వచ్చారు. బెల్లంకొండ సురేష్ అని ప్రొడ్యూసర్, అందరికీ తెలుసు. లక్ష్మీ నరసింహ సినిమా విషయం మీద మాట్లాడుకుంటూ వేరే పర్సనల్ విషయాల గొడవల్లో ఒక్కసారిగా గొడవపడి విషయం ముదిరి కాల్పుల వరకు వెళ్ళింది. సురేష్ అట్లాగే సత్యనారాయణని నందమూరి బాలకృష్ణ తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చారు. సో సురేష్, సత్యనారాయణ ఇద్దరు కూడా వెంటనే అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ కూడా ఈ విషయంలో దెబ్బలు తగలడంతో ఆయన కూడా కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సంఘటన స్థలంలో ఉండాల్సినటువంటి బ్లడ్ శాంపిల్స్ మొత్తాన్ని ఎవరో క్లీన్ చేసి తుడిచేశారు. జూన్ 4వ తారీఖు పోలీసులు బాలకృష్ణ మీద హత్యాయత్నం కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసుని ఫైల్ చేశారు. దీంతో పాటుగా సంఘటన స్థలంలో సాక్ష్యాల్ని మాయం చేయటం, లైసెన్స్డ్ గన్ని ఇలాగా ఇల్లీగల్గా యాక్టివిటీస్ కోసం, అంటే ఒక వ్యక్తిని కాల్చడం కోసం వాడుకోవడం, అట్లాగే పోలీసులకి ఇట్లాంటి ఘటన గురించి సమాచారం ఇవ్వకపోవడం, నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి అనేక అంశాల మీద కేసులు అయ్యి వరుసగా నమోదు చేసుకుంటూ వచ్చారు. జూన్ 5వ తారీఖు అప్పటి వెస్ట్ జోన్ డీజీపీ ఎన్ సంజయ్ ఎదుట నందమూరి బాలకృష్ణ స్వయంగా హాస్పిటల్లో ఉండి తన నేరాన్ని ఒప్పుకున్నారు. ఆవేశంలో నేను ఇద్దరిని కాల్చాను అని ఓపెన్గా వాంగ్మూలం ఇచ్చారు. బట్ ఆయన అప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ యొక్క వాంగ్మూలాన్ని ఇచ్చిన జనరల్గా జరిగేది. అదే రోజు బెల్లంకొండ సురేష్ సోదరి అక్క కేర్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి నందమూరి బాలకృష్ణని కలవడానికి వచ్చింది. ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. తన అన్నను కాలిస్తే ఈవిడొచ్చిందని తన బ్రదర్ని కాలిస్తుంది. సో జూన్ 6వ తారీఖున మ్యాజిస్ట్రేట్ అధికారులు సత్యనారాయణ యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు. సత్యనారాయణ చెప్పిన దాని ప్రకారం క్లియర్ కట్గా ఏం చెప్పాడంటే, సురేష్ని నందమూరి బాలకృష్ణ ఫస్ట్ కాల్చారు. బాలయ్యని ఆపడానికి తాను సత్యనారాయణ ప్రయత్నం చేసినటువంటి టైంలో కోపంలో నందమూరి బాలకృష్ణ ఇతన్ని కూడా కాల్చేశాడు అని సత్యనారాయణ వాంగ్మూలంలో చెప్పేశాడు. ఓవరాల్గా ఇదండి జరిగిందని. అయితే బాలకృష్ణ పోలీసులు అరెస్ట్ చేసి మారేడుపల్లిలోని 5th మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్కి, అంటే మల్లపాటి గాంధీ ఎదుట హాజరుపరిచారు. అయితే మరుసటి రోజు వెంటనే హాజరు ముంచు ఇంకొక రోజు తర్వాత రోజు మీరు చెయ్యండి అని పోస్ట్పోన్ చేశారు ఆ హీరింగ్ని. అదే రోజు నందమూరి బాలకృష్ణ వైఫ్ వసుంధర ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాదు, వాళ్ళిద్దరే మా ఆయన్ని చంపబోయారంటూ ఆవిడ కొత్త స్టేట్మెంట్ని ఇచ్చారు. ఆ ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళ మీద కాల్పులు జరిపారు అంటూ వసుంధర స్పష్టం చేశారు. ఇది ఒక కొత్త స్టేట్మెంట్ వచ్చింది బయటకు. అదే టైంలో పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్పి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 వర్గాల వారు కాంప్రమైజ్కి వచ్చినా సరే ఈ కేసును మాత్రం పోలీసులు వదిలిపెట్టబోరు, అంత బలమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేసి ఆయన వ్యాఖ్యానించారు కూడా. అదే సమయంలో సురేష్ సత్యనారాయణ మీద మాత్రం ఎటువంటి కేసులు ఉండవు, ఎందుకంటే వాళ్ళిద్దరూ బాధితులు, విక్టిమ్స్ మీద మేము కేసులు ఎట్లా పెడతాం, వాళ్ళనే చంపబోయాడు నందమూరి బాలకృష్ణ, సో మేము వాళ్ళ మీద కేసు పెట్టామని అన్నారని. అయితే జూన్ 8వ తారీఖు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బెల్లంకొండ సురేష్ యొక్క వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ముందస్తుగా పక్కా ప్లాన్తోనే తమను కాల్చాడని, తనని చంపడం కోసం అతను ప్రయత్నం చేశాడు అని సురేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సత్యనారాయణ నుంచి కూడా ఇంకొకసారి స్టేట్మెంట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదే రోజు బాలయ్యకి జూన్ 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది. బాలయ్య అనారోగ్య పరిస్థితి కారణంగా నిమ్స్లో జాయిన్ చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది, జనరల్గా జైలుకి వెళ్లకుండా. జూన్ 8వ తారీఖు ఒక్క రోజులోనే బెల్లంకొండ సురేష్ యొక్క ఆలోచన, మాటలు అన్నీ మారిపోయి గతంలో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటూ అసలు ఆ రోజు జరిగింది ఇది అంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు బెల్లంకొండ సురేష్. అసలు జూన్ 3వ తారీఖు ఏం జరిగిందో నాకు సరిగ్గా గుర్తులేదు. మేము ముగ్గురం జూన్ 10వ తారీఖున జరగబోయేటువంటి బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అదే టైంలో బాలయ్య నాకు దేవుడు లాంటి వాడు,
ఆయనకి నేను చాలా పెద్ద వీరాభిమాన్ని. మేము ముగ్గురం మాట్లాడుకునేటువంటి టైంలో ఎవరో ఆగంతుకుడు సడన్‌గా మా మీద కాల్పులు జరిపాడు. ఎటు నుంచి బుల్లెట్‌లొచ్చాయి అనేది కూడా నాకసలు గుర్తులేదు. నాకు దాని గురించి ఏమాత్రం నాకు గుర్తులేదంటూ వాంగ్మూలం ఇచ్చాడు. అదే సమయంలో కోర్టు యొక్క ఆదేశాలతో నిమ్స్‌లో చేరినటువంటి బాలకృష్ణ విషయంలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. అంటే నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు ఆయన పేరు. ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. నందమూరి బాలకృష్ణ యొక్క ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. ఇంకొక వారం రోజులైనా సరే ఆయన్ని ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనేసి క్లియర్ కట్‌గా ఇచ్చారు. దాంతో అంటే ఈ కాకర్ల సుబ్బారావు కుటుంబానికి, సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయి. సో, బాలకృష్ణని ఈ కేసు నుంచి బయటకు వేయడం కోసమే అనుచిత సహాయం చేశారు అనేటువంటి మాటలు కూడా పేపర్‌లో బాగా వచ్చాయి అప్పట్లో. ఇక జూన్ 9వ తారీఖు వచ్చేసరికి బాధితులైనటువంటి సురేష్, సత్యనారాయణ వీళ్ళిద్దరి మీద కూడా అప్పట్లో పోలీసులు ఏమన్నారు, అసలు కేసే పెట్టమన్నారు. అలాంటి పోలీసులు వాళ్ళు సడెన్‌గా వాంగ్మూలం మార్చడంతో వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వచ్చింది. అంటే సంఘంలో పేరు ప్రతిష్టల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరువు ప్రతిష్టలు భంగం కలిగించేలా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారంటూ ఈ సత్యనారాయణ, సురేష్ మీద కేసులు పెట్టారు పోలీసులు. అలాగే బాలయ్య యొక్క వైఫ్ వసుంధర ఆ టైంలో ఆమె అదృశ్యమయ్యారని, అబ్స్కాండింగ్‌లో ఉన్నారని కూడా, అంటే హైడింగ్‌లో ఉన్నారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. పోలీసులు కూడా చెప్పారు. సత్యనారాయణ కూడా సేమ్ బెల్లంకొండ సురేష్ లాగానే స్టేట్మెంట్ ఇచ్చారు. బాలయ్య తనను కాల్చలేదని, వేరే ఎవరో తమ మీద కాల్పులు జరిపారని స్టేట్మెంట్ని మరోసారి ఇవ్వడం జరిగింది. అంతే, ఇంకా కేసు అక్కడితో క్లోజ్ అయిపోయింది. జూన్ 3వ తారీఖుతో మొదలైనటువంటి కథ జూన్ 9వ తారీఖు అంటే 10వ తారీఖు లోపు మొత్తం ఒక 8 రోజుల్లో కథ కంప్లీట్గా సుఖాంతమైంది. హైదరాబాద్ నడిబొడ్డులో బాలయ్య ఇంట్లో గన్ను పేలితే కనీసం ఎప్పుడు కాదు ఎవరు పేల్చారో తెలియదు. ఒక్కరోజు కూడా బాలయ్య జైల్లో గడపలేదు. ఆసుపత్రిలో ఉండే కేసు నుంచి ఆయన ప్రశాంతంగా బయటపడ్డారు. తిరిగి ఇంటికి కూడా వెళ్ళిపోయారు. దీంట్లో ఎవరెవరు ఏ రకంగా జోక్యం చేసుకున్నారు అనే దాని గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకుని సామాన్య ప్రజలకు మాత్రం అప్పుడు ఏం అర్థం కాలేదు ఏం జరిగింది ఏంటనేది. సత్యనారాయణ, సురేష్లు ఇద్దరు కూడా బాలయ్య తమ మీద కాల్పులు జరపలేదు అని చెప్పడంతో ఈ కేసు అక్కడితో వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ ఈ కేసు నుంచి బయటపడడానికి ఆయన ఒక మానసిక రోగి అంటూ కూడా కొన్ని సర్టిఫికెట్లు అవి సృష్టించి మొత్తానికి ఈ కేసును ఆ తర్వాత కంప్లీట్గా తీసి పక్కన పెట్టేశారు.